అర్థమైందా? పాడేస్తున్నారు వినేస్తున్నాం అనడానికి ఇవే సినిమా పాటలు కాదు. పాటలు అర్థాన్ని మనం వెతకాలి. ఆ అర్థం మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, అంటే ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరూ ఆ లోకంలో జరుపుకుంటున్నారు. పైకి జరుపుకోవడానికి ఆనందించడానికి కాదు. ఇది మన హృదయాల్లో నిజంగా క్రీస్తు జన్మిస్తేనే ఆ నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, అసలు దీనికి అర్థం ఏమిటంటే, క్రిస్మస్ అంటే ఎందుకు సంతోషిస్తున్నాం, ఎందుకు ఆనందిస్తున్నాం అంటే, దేవుడే ఆ పరమును విడిచి దివ్య మహిమను విడిచి మానవ రూపిగా మన మధ్యను మనిషి రూపంలో వచ్చాడు. యేసుప్రభు అంటే చాలామందికి వెటకారం. ఏదో సిలువు మీద వేలబడుతూ 3 మేకులు బట్టలు లేకుండా ఏదో సింపుల్గా, ఆయనేం దేవుడు? దేవుడంటే ఆర్భాటంగా ఉండాలి, మెరిసిపోతూ ఉండాలి అనుకుంటారు. ఆయన దేవుడు, యేసుప్రభు దేవుడే. చాలామందిలో ఉన్న సందేహం ఏమిటంటే, నిన్న మొన్న వచ్చినటువంటి వాడండి యేసుప్రభు, మీరేదో అనుకుంటున్నారు దేవుడని, కానీ మేము నమ్మిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అసలు ఆది కాండంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అసలు సృష్టినే కలుగజేసిన దేవుడు, ఆదిలోనే ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు భూమి ఆకాశాలు వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ జరిగాయి. ఆయన ఏమంటున్నాడు? సృష్టిలో ఈ సృష్టిని కలుగజేసిన వాడే ఆయన. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే, అద్భుతమైన విషయం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ప్రార్థన చేసి ముందుకు వెళదాం. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం. సామెతలు 8:22 గనక చూస్తే 32 వరకు, పూర్వకాలమున తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. దేవునికి స్తోత్రం. ఈయన ఎప్పటి వాడండి? పూర్వము నుండే ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నిన్న మొన్నటి వాడు కాదు. ఆయన ఎప్పటివాడు? పూర్వము నుండి. ఇంకా చదివితే విపులంగా ఆ భాగంలో మనం చూస్తాం. 8:12 పూర్తిగా చదివితే ఆయన ఎక్కడి నుండి ఎప్పటి నుండి ఉన్నవాడో మనకు వివరంగా అర్థమవుతుంది. ఇది నన్ను తెలియని అజ్ఞానంగా చాలామంది యేసుప్రభు అంటే సాధారణ వ్యక్తితో పోలుస్తున్నారు. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన ఆ దేవుడుగా ఉండవలసిన వాడు ఆ దివ్య మహిమను విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి నిత్యము స్తుతింపబడుతున్నటువంటిది ఆ దేవగణాన్ని విడిచిపెట్టి మహిమలోకాన్ని విడిచిపెట్టి మహిలోకి రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? సమస్త సృష్టిని దేవుడు నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగాయి. అయితే మానవుణ్ణి మాత్రం, అంటే మనల్ని మాత్రం ఆయన ఎంతో ఇష్టంగా తన స్వహస్తాలతో తన స్వారూప్యంలో చేసుకున్నాడు. అందుకే మనమంటే ఆయనకు అంత ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది. ఎంత అంటే అది కొలవలేము మనం.
అందులో ఆ ప్రేమలో తల్లి తండ్రి బిడ్డలను ప్రేమించే ప్రేమ కూడా తక్కువేనట. ఆయనలా ప్రేమించేవారు ఎవ్వరూ లేరు. అంతలా మనల్ని ఎందుకు ప్రేమించాడంటే తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. సృష్టి యావత్తును ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. సమస్తాన్ని అక్కడ 6 దినాల్లో కలుగునుగాక అంటే కలిగాయి. ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, సముద్రము, సమస్త జలరాశులు, వృక్షాలు, జంతువులు సమస్తం కూడా కలుగునుగాక అంటే కలిగాయి. కానీ మానవుడు మాత్రం అలా కలగలేదు. ఆయన మట్టిని మనిషిగా చేసి తన జీవాయువును ఊది, జీవాత్మను ఊది ఎంతో ఇష్టంగా ప్రేమగా మనల్ని చేసుకున్నాడు. అందుకే మనమంటే ఆయనకంత ప్రేమ. అందుకే నిరంతరము ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించట్లేదు అనుకుంటున్నారు మీరు? తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువుదునా అన్నాడు ఆయన. ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అలా ప్రేమించే దేవుడు ఈ దినాన నీ కోసం నా కోసం ఆ ప్రేమ యొక్కటువంటి ఆ విలువను ఏ విధంగా కనపరుస్తున్నాడంటే, ఈ లోకంలో మనం చేసినటువంటి పాపాలు, తప్పిదాలు, మన పితరులు చేసిన పాపాలు ఇవన్నీ కూడా వాటికి శిక్ష మనమే అనుభవించాలి, వేరెవరో వచ్చి అనుభవించరు. అయితే ఆ శిక్ష మనం అనుభవించాలంటే మన వల్ల కాదు. ఎలాంటి శిక్ష అది? శిలువపై ప్రభు ఏ విధంగా దేవుడు మానవుడిగా శిలువనెక్కి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడో, భయంకరమైనటువంటి దెబ్బలు పాలై రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడో, అది చూసి అయ్యో అయ్యో అనుకుంటున్నాం. కాదు, అది నీవు నేను పొందవలసిన శిక్ష అది. అయితే దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి నా బిడ్డలు, నా స్వహస్తాలతో చేసుకున్న నా బిడ్డలు ఆ బాధలు భరించలేరు. ఎందుకంటే వారు చేసిన పాపాలు, తప్పిదాలు దేవుడుగా నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి అవి నాపై వేసుకుంటున్నాను. వారు పొందవలసిన శిక్షకు బదులుగా అవి నేను పొందుతాను అని దేవుడే ఈ దినాన మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చి జన్మించినటువంటి దినం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటో తెలుసా? లోకంలో, పాపంలో, చీకటిలో, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని రక్షించి మోక్షానికి చేర్చడానికి వచ్చాడు. ఎవరైతే ఆ రక్తంలో కడగబడి యేసు ప్రభు నిజమైన దేవుడు నా పాపాల నిమిత్తమై ఈ భూమి మీదకి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, తన విలువైన రక్తంతో నా పాపాలను కడగడానికి వచ్చాడని ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయనని అంగీకరిస్తారో, వారికి పరలోక మోక్షం. అలాంటి వారికి ఈ భూమి మీద గొప్ప రక్షణ. ఈ రక్షణ పొందిన బిడ్డలు, రక్షింపబడిన బిడ్డలు ఆ రక్షణ సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటించాలన్నదే దేవుని ఉద్దేశం. అది జరిగిస్తారన్నది ఆయన చిత్తం. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16:15 ఏమంటున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన రక్షణ పొందుకున్న మనం, ఆయన వెలుగును పొందుకున్న మనం, మన మట్టుకు మనం రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. కానీ ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఆయన మాట నెరవేరుస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? లేదండి. మన కుటుంబాలు బాగుంటే చాలు, మనం రక్షణ పొందితే చాలు, మనం ఆనందంగా ఉంటే చాలు అనుకుంటున్నాం. అది కాదు ఆయన ఉద్దేశం. అసలు ఈ భూమి మీద ఆయన అవతరించిన ఉద్దేశం ఏమిటో తెలుసా? రక్షింపబడిన నీవు, నేనిచ్చిన ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్న నీవు ఈ రక్షణను రక్షణ లేని వారికి అందిస్తున్నావా? అప్పుడే ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎవరైతే నన్ను హృదయంలోకి చేర్చుకుంటారో, మీ పాపముల నిమిత్తమై మీరు పొందవలసిన శిక్షకు బదులుగా నేను పొందడానికి భూమి మీదకి దేవుడుగా ఉండవలసిన వాడిని మానవ రూపుల మీ మధ్య
మీలా నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? మీ వంటి శ్రమలు, మీలాంటి శ్రమలు నేను ఎందుకు అనుభవించానో తెలుసా? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ విలువను, ఈ సత్యాన్ని ఎరుగక చాలామంది అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. దేవుడు భూమి మీదకి మానవుడిగా రావలసిన కారణం ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త, మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నవాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తూ నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తారని ఆయన బిడ్డల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన ఆయన ఆనందించాలి అంటే, ప్రభు సంతోషించాలి అంటే, ప్రభు చిత్తం జరగాలి అంటే కోరుకున్నది ఇవి కాదు. ఆయన సాక్షిగా ఆయన సువార్తను ప్రకటించేవారిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు లోకంలో లక్షలాది మంది ప్రజల్ని లోకం వైపు తిప్పిన వాడిని. సినిమా పాటల ద్వారా, నాకున్న సినిమా ఆర్కెస్ట్రా ద్వారా అనేక నవరాత్రోత్సవాల్లో అనేకమైన వాటిని ఘనపరుస్తూ, మహింపరుస్తూ, దేవుడికి చెందవలసిన మహిమ లోకానికి చెందేటట్టు చేస్తూ, దేవుని బిడ్డలను ఆత్మీయంగా చెడగొడుతూ, దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దేవుడిచ్చిన స్వరాన్ని, దేవుడిచ్చిన తలాంతిని దేవునికి వినియోగించకుండా లోకానికి వినియోగిస్తున్న నన్ను మరణ పడక మీదకు తీసుకెళ్ళాడు. నేనిచ్చిన స్వరాన్ని, నేనిచ్చిన తలాంతిని నాకు వినియోగించకుండా నువ్వు లోకానికి వినియోగిస్తావా అని ఎంత తాపత్రయపడినా, ఎంత ప్రయాసపడినా నా జీవితానికి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. లక్షలాది మంది ప్రజలకు ఆనందాన్ని ఇస్తున్నాను కానీ నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. కానీ ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? ఎవరిస్తారు నెమ్మది అనుకున్నానే కానీ వెతకలేదు. ఇది నాన్న ఆయన సర్వమానవాళిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, నన్ను ప్రేమించిన దేవుడు నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, ఆ లోకల్లో ఉన్న నేను, నన్ను, ఆ చీకటిలో ఉన్న నన్ను, ఆ పాపపు జీవితంలో జీవిస్తున్న నన్ను, మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగి ఉన్న నన్ను కనికరించి, కరుణించి, మరణించవలసిన నన్ను దర్శించి సజీవునిగా చేసి బ్రతికించి దినాన ఆయన కొరకు జీవించే ధన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా? నేను తెలియని వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండరు. గతంలో మీరు ఎంతమంది చూశారంటే ఎవరు మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు నాకు తెలిసండి అంటారు. పూర్వం గంగాధర మిమిక్రీ, ముద్దబ్బాయి మిమిక్రీ, సత్యనారాయణ మిమిక్రీ అనే క్యాసెట్స్ ఎంతమంది అన్నారు? ఏమోనండి, పెద్దవాళ్ళు వింటారు, పిల్ల అయితే మేము పుట్టలేదంటారు. అయితే ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. నేను కొన్ని సినిమాలు చేశానని చెప్పానుగా, ఆ సినిమా అయితే మాత్రం మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సినిమా పేరు చెప్పగానే మీ అందరి మొహాలు వెలిగిపోతాయి. ఎందుకంటే వద్దన్నా మీరు చూశారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూడమని నేను చెప్పను, కానీ మన ఇంట్లో ఉన్నాయి కదండి చిన్న చిన్న పోతాలు, ఏటయ్యి టీవీలు, మొబైల్స్. అందులో వద్దన్న కంటిలో పడద్దు అది. నేను చేసిన సినిమా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. అది రోజుకు 10 సార్లు ఇచ్చేవాడు. సినిమా అంతా కాదు, ఒక సన్నివేశం. ఆ సన్నివేశం చెప్తే ఓహో ఆయన మీరా అండి అంటారు. అంటే సినిమా కొంచెం పాతదే అయినా ఇప్పటికీ గుర్తుంటుంది మీకు. కొంతమంది ప్రముఖమైన సినిమా హాస్య నటులు ఉన్నాయి. సినిమా హాస్య నటులు సినిమాలో ఎంతమంది హాస్య నటులు ఉన్నారో చెప్పమంటే మీరు అందరూ చెప్తారు. అయితే వాళ్ళందరినీ నేనే ఒక చిత్రంలో కూర్చోబెట్టి వాళ్ళందరి చేత చిన్నపిల్లల్లా మాట్లాడించాను. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ పిల్లలా మారిపోయి ముద్దు ముద్దుగా పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతారు. వాళ్ళందరినీ మాట్లాడించింది నేనే. ఇంతకీ ఎవరండి హాస్యనటులు అంటారా? మీకు తెలియదు కాదు. బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాస్, ఆలీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసు కదండి మీకు, తప్పేం లేదు, తెలుసునని చెప్పండి. వద్దన్న వాళ్ళు మన కంట్లో పడతారు. వాళ్ళందరినీ ఒక చిన్న స్కూల్లో కూర్చోబెట్టి వాళ్ళందరి చేత ఒక చిన్న సబ్జెక్ట్ చేయించాను.
అయితే మరి మీరెక్కడ ఉన్నారండి అనొచ్చు, అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మీకు అర్థమవుద్ది. ఆ సినిమా పేరు చెప్తే మీరు మొహాలు వెలిగిపోతాయి. ఆ సినిమా పేరు జంబలకడి పంబ అనే ఒక సినిమా. గర్ర తిరిగి వచ్చేసిందా? ఎందుకంటే అదంతా హాస్యపు సినిమాయే. పెద్దోళ్ళు పిల్లోళ్ళు అయిపోవడం, పిల్లోళ్ళేమో అల్లరి చేయడం, ఇవన్నీ ఉంటాయి. అందులో బాగా ప్రజలకు చూపించే సన్నివేశం స్కూలే. బాబు మోహన్ గారు టీచర్గా ఉంటే బ్రహ్మానంద వీడు అందరూ పిల్లలా కూర్చొని పద్యాలు చెప్తూ అల్లరి చేస్తూ ఉంటారు కదండి. అవునండి, మేము ఎప్పుడో చూసామండి, మాకు గుర్తుంది అన్నవాళ్ళు పర్వాలేదు, చెయ్యొత్తండి, తప్పే లేదు, చెయ్యొత్తండి చూసామన్నవాళ్ళు. కొంతమంది తెలిసిండి చేయత్తట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తారేమోనని. మీరు చేయత్తకపోయినా చెప్తాను. అందులో మరి వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు కదండి. మీరు బాగా గమనిస్తే ముందే ఉంటాడు ఒక అబ్బాయి, తెల్ల డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని ముస్లిం క్యారెక్టర్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ రండి అన్నానికి ఎదరాయ్యే 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 అని ఒక అబ్బాయి మాట్లాడడం మీరు గమనించే ఉంటారు, వైట్ డ్రెస్ వేసుకుని. ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ ముందు నిలబడ్డ నేనే. అందులో నల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు, గుర్తుపట్టడం కష్టమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాగా సినిమా ప్రపంచంలోనే కాదు, సినిమా సంగీత ప్రపంచంలో కూడా అనేకులను ఆకర్షించిన వాడిని. బజాజ్ పాడుతా తీగ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారి చేత 4 సార్లు ప్రథమ బహుమతి పొందినవాడిని. చిరంజీవి, మోహనబాబు, రాజేంద్ర ప్రసాద్ వీరందరూ నన్ను అభిమానించి సత్కరించారు. వారు నాకు అభిమానులు కాదు, వారికి నేనే అభిమానిని. అలాగా సినిమా ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడిని. సినిమా రంగంలో అనేక ప్రముఖుల ప్రశంసలు పొందుకున్న నేను అదేదో గొప్ప ఘనత అనుకునేవాడిని అప్పట్లో. ఎప్పుడైతే ఆ సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టానో, నిజమైన దేవుడు నాకు దొరికాడో, ఈ దినాన అది నాకు ఒక పెంటగా కనపడుతోంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళ జీవిత విధానం కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళని మనం హెచ్చిస్తూ ఈ దినాన అనేక మంది యవ్వనస్తులు తన జీవితాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని హెచ్చించి వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు వృధాపరుచుకుంటున్నారు యవ్వనస్తులు. ఆలోచిస్తే ఏమీ లేదండి, నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు. అది తెలియని అజ్ఞాన స్థితిలో నేను చాలా కాలం ఆ సినిమా లోకంలో ఉన్నాను. సినిమాలు కొని చేశాను. అలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నేను ఆ సినిమా జీవితం నుంచి మరి దేవాతి దేవుడు నన్ను ఏ విధంగా విడిపించాడు. ప్రియమైన వాళ్ళారా, చాలా కాలం 40 సంవత్సరాలు చీకట్లోనే ఉన్నాను నేను. అయితే ఆ చీకటి జీవితం నుంచి విడిపించడానికి వెలుగై ఉన్న దేవుడు ఒకడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లైట్లు చూస్తుంటే ఇది వెలుగు కదండి. ఏం వెలుగు ఇది? నిజమైన వెలుగా? కాదు, కృత్రిమమైన వెలుగు. అయితే ప్రతి మానవుని వెలిగించేది ఒక నిజమైన వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరా అని చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని? నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మా, నిజమైన వెలుగుందంట. విచిత్రంగా లేదు? ఎన్ని వెలుగులు ఉన్నాయి లోకంలో. ఎంతమంది ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలతో వెలిగిపోతున్నారు. ఇదంతా వెలుగు కాదా? ఇదిగాక నిజమైన వెలుగే ఉంది అనుకుంటున్నారా? మానవాళిని నిత్య జీవానికి అందించగలిగిన వెలుగు, మానవుణ్ణి పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులతో నిండి ఉన్న ఆ చీకటి నుంచి విడిపించగలిగిన వెలుగు, నిజమైన వెలుగు ఒకటి ఉందట. ఎవరా వెలుగు? ఏమిటా వెలుగు అని వెతికితే, ఆ వెలుగే కావాలి నాకు అని నువ్వు కానీ వెతికితే
ఆ వెలుగు దొరుకుతుంది ఎక్కడో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో. అక్కడ ఏమనుంది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఏమాత్రము నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం. గమనించండి, గమనించండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను ఈ లోకమునకు వెలుగును. ఎవరట ఈ వెలుగు? ప్రభు అయిన యేసు అంటున్నాడు. మరలా యేసు ఏమంటున్నాడు? నేను ఈ లోకమునకు వెలుగును. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, నన్ను కలిగి ఉంటారో, నా మాట వింటారో, నన్ను అంగీకరిస్తారో వారట ఈ లోకమనే చీకట్లో ఏమాత్రము నడువక, అంటే ఈ లోకమనే చీకటి నిన్ను ఏమాత్రము కూడా బంధించకుండా లోకం నుంచి విడిపించగలిగిన వెలుగది. లోకమనే చీకటి నుంచి నిన్ను విడిపించి ఏమిస్తాడట? ఈ లోకమనే చీకటి నుంచి నిన్ను విడిపించి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎప్పుడు వెలుగు, ఆనందమే. మన జీవితాలకు కావలసింది అబద్ధపు వెలుగు కాదు. అబద్ధపు వెలుగు అంటే ఏంటి? ఈ దినాన అనేక మంది భవనాలు, బంగళాలు, మిద్దులు, మేడలు, పొలాలు ఇవన్నీ సంపాదించేసుకొని మేము వెలిగిపోతున్నాం అనుకుంటున్నారు. పాపం, అలా అనుకుంటే వాళ్ళ భ్రమే, అది వెలుగు కాదు. గమనిస్తే ప్రియులారా, దేవుడు దాన్ని చీకటి అంటున్నాడు. ఈ లోకానుసారమైన అనుభవించేది నువ్వు వెలుగు కాదు, అది చాలు అనుకుంటే, నువ్వు దాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతే, ఆ నిజమైన వెలుగును విడిచిపెడితే, నువ్వు వెలుగు అనుకుని వెంబడిస్తున్నావే, అది సరాసరి నిన్ను పాతాళ అగ్నిగుండంలోకి, చీకటిలోకి తీసుకుపోద్ది. అది కాదు నిన్ను వెలిగించేది. నీకు కావలసింది నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగే మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాడు చీకట్లో ఏమాత్రం నడవనివాడాయన. యేసు, నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని వెలిగించయ్యా, నేను చీకట్లో ఉన్నానయ్యా, అంధకారంలో ఉన్నానయ్యా అని ఎవరైతే ఆ యేసుని ఈ దినాన హృదయపూర్వకంగా పిలుస్తారో, ఆహ్వానిస్తారో, హృదయంలోకి చేర్చుకుంటారో, నీ జీవితంలో ఎటువంటి చీకటి ఉన్నా, చీకటి అంటే ఏంటి? నీ వ్యాధి చీకటి, నీ బలహీనత చీకటి, నీ సమస్య చీకటి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మలన్నీ చీకటి శక్తులే. ప్రతిదీ చీకటే. దురాత్మలు చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఏమిటనుకుంటున్నారు? నువ్వు మూర్ఖంగా మాట్లాడుతుంటే అది మూర్ఖపు దురాత్మే, మూర్ఖపాత్మ. అందుకే యోబు అంటున్నాడు తన భార్యతో, ఎందుకు ఇంత భక్తి చేసావు, మన సర్వస్వం కోల్పోయాం, అలాంటప్పుడు ఇంకా దేవుని పట్టుకుని వేలబడతావేంటి, వదిలేయ్ అన్నప్పుడు యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. అంటే ఏంటి? ఆమెకి ఏం పట్టింది? మూర్ఖపు దురాత్మ పట్టింది. ఇవాళ ఎవరికైనా కోపం అధికపోయినా అది కూడా దురాత్మే. దురాత్మ అంటే ప్రత్యేకించి పైనుంచి దిగిరాదండి. మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్కటి దురాత్మే. ఎవరి మీద కోపగించినా, ఎవరి మీద మూర్ఖత్వంగా మాట్లాడినా, ఎవరిని తిట్టినా, ఏం చేసినా, తాగుడు, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ అవే కాదు, ఈ చిన్న చిన్నవి కూడా దురాత్మలే. అవన్నీ చీకటితో సమానం. అంచేత ప్రతి చీకటిని నిన్ను పట్టి పీడిస్తూ నిత్య జీవాన్ని, నిత్య వెలుగును స్వతంత్రించుకోకుండా పట్టి పీడిస్తున్న ప్రతి చీకటిని విడిపించగలిగేదే నిజమైన వెలుగు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ వెలుగు కావాలి మనకి, ఈ లోక వెలుగు కాదు. అందుకే ధనధాన్యాలు, మిద్దులు, మేడలతో తొలతూగిపోతున్న వాళ్ళని చూసి పక్కవాడు ఏమంటాడండి? పక్కవాళ్ళు ఏమంటారు? ఒరిడు బలి వెలిగిపోతున్నాడు రా అంటారా? ఆ మాట విన్నారా మీరు? ఒరిడు బలి వెలిగిపోతున్నాడు రా, మాట వరుసగా తినేస్తారు. వెలిగిపోతున్నాడా? పాపం నీ దృష్టి వెలిగిపోతున్నాడు. ఈ లోకమేమో శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది వెలుగు కాదు, అది శాశ్వతం కాదు, అది నీతో రాదు.
భూమి మీద ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావేత్త అయినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా సరే ఏదో ఒక దినాన్ని ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎవరెక్కడ స్థిరం కాదు, అందరూ వదిలేవలసిందే. కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు? నీ గమ్యం ఏమిటో తెలుసా? ఆ గమ్యాన్ని నేనేనన్నాడు ప్రభు యేసు. దేవునికి స్తోత్రం. ఎప్పుడొకప్పుడు ఈ భూమిని విడిచిపెడతావే, నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీ శరీరం, నీ ప్రాణం మట్టిలో కలిసిపోద్ది, కానీ నీ ఆత్మ మాత్రం బ్రతికే ఉంటుంది. ఆత్మ ఎవరిది? దేవుడు పెట్టుకున్నాడు, అది ఆయనది. ఆయన పెట్టిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అది పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభువును కలిగి ఈ లోకంలో జీవించినట్టయితే శ్రేష్టంగా ప్రభు సన్నిధికి వెళుతుంది. లేదు, ఈ లోకాన్ని, కళంకాన్ని అంటించుకుని ఈ చీకటితో నిండిపోయి ఈ లోకాన్ని అనుభవిస్తూ, లోకం వైపు చూస్తూ ఈ శరీరాశ, నేత్రాశకు బానిసలైపోయి పాపంలో కూరుకుపోతానంటావా? నీ ఆత్మ, దేవుడు పెట్ట ఆత్మను నువ్వు కళంకం తీసుకొస్తే ఆత్మ యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతూనే ఉంటుంది. పిల్లారా, ఆ బాధ తట్టుకోలేవు. ఒక్కరోజు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాలట. ఎవరు తట్టుకోలేరటది. అంత బాధను అనుభవించకుండా ఉచితంగా ఈ దినమే నీకు రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు మన రక్షకుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించడానికి వచ్చాడు, అంతేగాని ఎవరిని బాధ పెట్టడానికి కాదు. ఎందుకు? నా ప్రజలు నశించకూడదు, నా ప్రజలు రక్షింపబడాలి. లోకంలో, చీకట్లో, పాపంలో, అంధకారంలో, దురాత్మల చేత, చీకటి శక్తుల చేత బంధింపబడి ఉన్నారు. వారిని విడిపించి రక్షించాలి. వారిలో పెట్టిన ఆత్మ తిరిగి నా దగ్గరికే రావాలి. యుగాలు నాతో ఉండాలి వాళ్ళు అనే ఆసక్తితో, ప్రేమతో ఆయన నీ కోసం, నా కోసం ఆ దివ్య మహిమను విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ దూతలను విడిచిపెట్టి, ఆ నిత్య ఆరాధనను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఎందుకయ్యా ఈ భూమి మీద ఏముందయ్యా? ఎందుకయ్యా మట్టి మనుషులమైన మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు? ఏముందయ్యా మా దగ్గర అంటే ఆయన అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ. ఎక్కడుందా మాట? రండి, లూకా సువార్త 2వ అధ్యాయం చివరికి మాట చెప్పిన సాక్షులకు పెడతాను. లూకా సువార్త 2వ అధ్యాయం 13వ మాట చూస్తే చూడండి, అక్కడ ఒక శిశువు పొత్తి గుడ్డలతో, 12 చూస్తే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ మాట యోహానులో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది. ఏమనుంది? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. చాలామంది మనం పూర్తి అవగాహన లేకుండా పశువుల పాకలో పుట్టాడు, ఏదో గడ్డిలో పడుకోబెట్టారు అంటుంటారు. అసలు యెరూషలేములో, బెత్లెహేములో అన్నీ కూడా కొండలే. ఎక్కడ పాకలు కానీ, చెక్కలు కానీ ఏమి ఉండవండి. మీరు సరిగ్గా గమనిస్తే, నేను వెళ్ళాను, యేసుప్రభు వారు జన్మించిన స్థలానికి వెళ్ళాను, మరియమ్మ గారి గృహాన్ని చూశాను, బెత్లెహేములో ఆయన జన్మించిన స్థలం చూశాను. ఇక్కడ ఏదో మామూలుగా కామన్గానే వేస్తున్నారు. పశువుల పాక కాదు అది, పశువుల శాల, పశువుల తొట్టి, చెక్క తొట్టి కాదు. అక్కడ అన్నీ రాళ్లతోనే ఉంటాయి. అక్కడ దేవుని మందసం కట్టినా, ఏం చేసినా అవన్నీ రాళ్లతోనే చేశారు. అలాగే తొట్టి కూడా చూస్తే మనం అది రాళ్లతోనే ఉంటుంది. ఒక రాయిని తొట్టిలా చేసి దాని పశువులకి మేత పెడతారు. అలాంటి మేత పెట్టేటటువంటి తొట్టిలో పడుకోబెట్టారు ప్రభువుని. అలాగే ఆయన పుట్టింది కూడా ఒక రాళ్లతో తయారు చేసినటువంటి ఒక చిన్న పశువుల శాల.
ఒక గుహలా చేసి అందులో పశువులను కట్టేశారు. అందులో ప్రభు పుట్టాడు. పశువుల పాక అంటే ప్రాసగా బాగుంది, పాటకని రాసేస్తున్నారు. చాలా విచిత్రమైన మాట. ఏదేమైనప్పటికీ కూడా పిల్లరా, ఆయన మన కోసం దేవుని స్వరూపమై ఉన్నవాడు మానవుని కొనసు తనకు తాను తగ్గించుకుని రిక్తునిగా ఆ పశువుల తొట్టిలో పశువుశాలలో పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలేదు. ఈ దినాన హెచ్చించుకుని ఆడంబరంగా కనపడేవాళ్ళే దేవుడు అనుకుంటున్నాం మనం. కాదండి, మనల్ని తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు జీవితాన్ని మాదిరి మనకు చూపిస్తున్నాడు. నువ్వు తగ్గించుకో, నువ్వు దీనత్వం కలిగి ఉండు, నువ్వు లోబడి జీవించు, హెచ్చించిపోకు, గర్వం చూపించుకో. దేవుడే తగ్గించుకున్నాడండి, నువ్వు నేనంత. యెషయా 26:3 అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును అలాంటి వారిని నేను దృష్టిస్తున్నానన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే ఆత్మలో తగ్గించుకుంటారో, దీనత్వం చూపిస్తారో వారే ధన్యులట. ఆ మాట మొట్టమొదట పెట్టాడు. వారికి ఏంటట? పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకుంటున్నావా నువ్వు? ఈ దినాన మనం తగ్గించుకుంటున్నావా? లేదే పక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేము, పక్కావిడ మంచి చీర కట్టుకుంటే తట్టుకోలేము, ఆవిడకి మంచి నగలుంటే తట్టుకోలేము. ఇక్కడే తట్టుకోలేకపోతే ఇంక పరలోకంలో ఎలా ఉండగలం? దేని చూసుకుని ఇదంతా? నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, కురుపిగా ఉన్నా దేవునికి చాలా ముద్దు బిడ్డవు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియులారా గమనించండి, ఆయన ప్రేమామయుడు. ప్రేమను కోరుకుంటున్నాడు మీలో. ఎలా అంటే మనం ఎలా ప్రేమించేసుకుంటామో అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ప్రేమ చూపిస్తున్నావా మనం? 133వ కీర్తనలో అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరమని. ప్రేమాస్వరూపైన యేసు బోధలు ఏమిటి? మనం ప్రేమ కలిగి ఉండమన్నాడు, తగ్గించుకోమన్నాడు, ఇతరులను ప్రేమించమన్నాడు. ఈ ప్రేమను ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో దేవునికి దూరం అయిపోతున్నామని గమనించండి. దేవుని ఎరుగిన వారినైనా సరే మనం ప్రేమించాలి. క్రీస్తు బిడ్డలు ఏమిటో మనం చూపించాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు ఇంత ప్రేమగా ఉంటారా? వారిని మనం నిందించినా తిరిగి మనకు సహాయం చేస్తారా? మన కోసం ప్రార్థన చేస్తారా? ఏంటి ప్రేమ, ఏంటి దేవుని గొప్పతనం అని మనం దేవుణ్ణి అక్కడ రుజువుపరచాలి. దేవుని స్తోత్రం. అంత తగ్గింపు, అంత దీనత్వం ఎవరైతే చూపిస్తారో, ఆత్మలో ఎవరైతే తగ్గించుకుంటారో వారికి ఏమిస్తాడట? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఈ దినాన లోకంలో అనేక మంది ప్రయాసపడేది పరలోక రాజ్యం కోసమే. లోకంలో అనేక మంది దేవుని ఎరుగిన వారు ఆ మోక్షమన్నా, ఆ స్వర్గమన్నా, ఆ పరలోకమన్నా వారు ప్రయాసపడేది అదే. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఏదైతే మోక్షం అంటున్నారో, ఏదైతే పరలోకం అంటున్నారో, ఏదైతే స్వర్గం అంటున్నారో దానికి ఆ మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ రూపంలో ప్రయాణం చేసినా మీకు ఆ పరలోకం దొరకదు. నా ద్వారా తప్ప, నన్ను అంగీకరిస్తే తప్ప. అందుకే సర్వమానవాళి రక్షణార్థమై ప్రభు రక్తం చిందించి ప్రాణం పెట్టాడని నమ్మి విశ్వసిస్తే వారికే ఆ పరలోకం సుఖాంతం. దేవునికి స్తోత్రం. అందుకే ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వమానవాళి యొక్క పాపాలు పరిహరింపబడాలంటే ఒక పరమాత్ముడు రక్తం చిందించాలి. ఎవరా పరమాత్ముడు? ఎక్కడ వెతికి చూసినా ఎవరు కనపడలేదు, ఒక్కడున్నాడు. సర్వమానవాళి పాప పరిహారార్థం, సర్వ పాప పరిహారార్థో, సర్వమానవాళి యొక్క పాపాలు పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం చిందించాలి తప్పకుండా. తద్రక్తం, ఆ రక్తం
పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే పరమాత్ముడు రక్తం అయితేనే సూట్ అవుద్దట. మరి ఆ పరమాత్ముడు ఎవరు, ఆ సూటబుల్ వ్యక్తి ఎవరు? ఎవరు చిందించినా రక్తం సూట్ అవ్వదు. ఎవరు చిందించాలట? పరమాత్ముడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ఏ పాపం లేనివాడై ఉండాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించగలరా, రుజువు చేయగలని ఛాలెంజ్ చేశాడు ఆయన. పాపం లేని పరిశుద్ధుడు, అలాంటి వాడి రక్తమే సూట్ అవుద్ది. అందుకే ఆయన రక్తం ఇస్తేనే మన పాపాలు పోతాయి. అంతేగాని మన ఇష్టానుసారంగా ఏదో చేసేసి మోక్షానికి వెళ్ళిపోదామంటే మోక్షం దొరకదండి. అందుకనే నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి చేరలేడు. అంచేత ఆయన ఎవరట? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు ఈ దినాన సర్వమానవాళ్ళని ప్రేమించి ఇంతగా మనల్ని మన పట్ల కృప చూపి మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకని సత్యాన్ని మనం గ్రహించి, ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి ఆయన వచ్చాడో మనం గ్రహించి, ఎప్పటికైనా ఆయన ఎరగకపోతే, ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో నేను పాపిగా నీ సన్నిధికి చేరానయ్యా, నన్ను మన్నించి క్షమించి కనికరించి నన్ను కడిగి శుద్ధీకరించి నా పాపాలు క్షమించి నా హృదయంలో ఒక రా తండ్రి అని ఎవరైతే ఒక్కసారి పిలుస్తారో అంత అద్భుతమైనటువంటి ధనికరమైన రక్షణ ఉచితంగా ఈ సమయంలో మీకు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు చేయలేని అద్భుత కార్యం ప్లేరా. అటువంటి గొప్ప దేవుడు ఈ దినాన మనకిచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి, ఇది ఏ కొద్ది మందికో చేసుకునే సంతోషమైన పండుగ కాదండి. ప్రపంచమంతా చేసుకునే గొప్ప అద్భుతమైన క్రిస్మస్ పండుగ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే చేస్తారు, కొన్ని ప్రాంతాల్లోనే చూస్తాం మనం. కానీ క్రిస్మస్ ప్రపంచమంతా జరుపుకునే గొప్ప క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం సంతోషించాలి. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే ఒకరికి సహాయం చేయడం. మరి సహాయం అంటే దేవుని నుంచి మనం ఎలాంటి సహాయం పొందుకున్నాం? గొప్ప రక్షణ సహాయం పొందుకున్నాం. దేవుని స్తోత్రం. ఆ సహాయం పొందుకున్న మనం అనేకులకు సహాయం చేసేవారు వారిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఇక నుంచి మనమంతా కూడా ఆయన ప్రేమను పొందుకున్న మనం ఈ ప్రేమను అనేకులకు పంచేవారిగా ఉందాం. మనలో కోపతాపాలు అస్సలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి శాశ్వతం కాదు, ఈ భూమే శాశ్వతం కాదు. ఏదో ఒక దినాన కాదు, త్వరలోనే మనం భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చాలామంది మిద్దులు మేళ్ళు కట్టేసి స్థిరంగా ఉండిపోతామని భ్రమపడిపోతున్నారు. ఏమి ఉండవండి, ఎన్ని మట్టిలో కలిసిపోతాయి. ఉండేది ఒక్కటే, ఏంటది? పరలోకం. అక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఆశ అయితే ఉందే, మరి ప్రయత్నం చేయాలి కదా. దేవుడి పని మనం జరిగించాలిగా, ఇతరుల పట్ల ప్రేమ చూపించాలిగా. వాక్యం ఏమన్నాడైనా? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. కీర్తన 24లో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నాడు. మత్తయి సువార్తలో అడుగుడి ఇయ్యబడునన్నాడు. ఎన్ని వాగ్దానాలండి! ఇలా వాగ్దానాలు చేస్తుంటే మీకు ఎటకారం అయిపోయి లోకమైపోయింది. అని జరుగుతాయా అంటే ఏమన్నాడు మళ్ళీ? ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఏమాత్రము గతించదన్నాడు. ఇంత నమ్మదగిన దేవుడు ఎంత వాగ్దానాలు ఇచ్చి మనం బలపరుస్తుంటే ఇంత అలక్ష్యంగా మనం ఉన్నాం. పిల్లారా, ఇటువంటి దేవుడు మీరు ఎక్కడ వెతికినా దొరకడండి. పిలిస్తే పలుకుతాడు. అందుకే అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు. ఎప్పుడు? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించి ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన సమయం కొద్దిగానే అయిపోయిందండి. ఇక చివరిగా కొద్దిగా నా సాక్ష్యాన్ని అందిస్తాను. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం నా పట్ల దేవుడు చేశాడు. మరి ఇలా సినిమా పాటలు పాడుతూ
72వ సంవత్సరం 1972వ సంవత్సరం నుంచి సినిమా పాటలే నా జీవనోపాధిగా చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను లోకానుసారమైన భక్తిలో జీవించిన వాడిని. ఇది కూడా నా తల్లి భక్తిని వెంబడిస్తూ ఉండేవాడిని. నా తల్లి నా చిన్నప్పటి నుంచి అనేక నోములు, వ్రతాలు, పూజలు చేస్తూ లోకానుసారమైన భక్తి చేస్తూ ఎంతగానో ఆరాటపడుతూ ఆయాసపడుతూ ఉండేది. అదే మార్గంలో బిడ్డలు వెళ్తారు కదండి. మనమే కాదు, మా అమ్మాయి కాదు, మా అమ్మ తల్లిదండ్రులు కూడా అదే భక్తి చేస్తే వాళ్ళే భక్తి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళదే ఫాలో అవుతుంటారు అందరూ. అలాగే మా అమ్మ ఫాలో అయింది. కానీ నిజానికి ఏమిటంటే సత్యాన్ని ఎవరో వెతకరు. ఏదో వాళ్ళు చేశారు, మనం చేయడం, మనం చేస్తున్నాం, మన పిల్లలు చేస్తున్నారు, తోసి ఇలా వెళ్ళిపోతుంది అంతేగాని సత్యాన్ని వెతుకుదామని ఎవరికి లేదు. ఈ దినాన సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి సత్యాన్ని వెతుకుతున్నారు కొంతమంది. ఎప్పుడంటే నిజమైన వెలుగు వచ్చి లోకంలో అనేక మందిని వెలిగిస్తుంది. చూసారా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీరు ఇక్కడ. మీలో కొంతమంది రక్షణ పొందలేని వారు ఉన్నారు. దేవుడు విచిత్రం చెప్పనా, మన క్రిస్మస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కేక్ వెలిగిస్తారు కదండి. కేక్ పెడతారు. పెట్టినప్పుడు ఒక కొవ్వొత్తు వెలిగిస్తారా? వెలిగించిన తర్వాత ఆ కొవ్వొత్తు తీసి అందరినీ వెలిగించుకోమంటారా? అప్పుడు ఏమవుతుంది? అందరూ వెలిగించబడుతున్నారు. దాని అర్థం ఏమిటి? నేను ఈ లోకాన్ని వెలిగించాను, అలాగే మీరందరూ వెలిగింపబడాలి. నువ్వు వెలిగించబడ్డావు, నీ కుటుంబంలో నువ్వు రక్షింపబడ్డావు, అలాగే నువ్వు నీ కుటుంబాన్ని వెలిగించాలి. ఈ దినాన ఒక కొవ్వొత్తి వెలిగించి అనేకులు మనం ఎలాగైతే పంచుతున్నామో దాని సాదృశ్యం, దాని అర్థం ఏమిటంటే వెలిగింపబడిన నీవు, రక్షింపబడిన నీవు నీ వలె నీ ఇతరులను వెలిగించాలి. నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే వెలిగింపబడలేదో వాళ్ళని వెలిగించాలి అన్నదే భావం. ఏదో బాగా కొవ్వొత్తి వెలిగించారు, అందరూ బలి ఉంది, లైటింగ్ కాంతి బాగుంది అనుకుంటున్నారా? అది కాదు దాని అర్థం. దేవుడు ఈ లోకాన్ని వెలిగించాడు. నిజమైన వెలుగుండి లోకంలో అనేక మందిని వెలిగిస్తుందంటే ఏంటి? వెలుగు ఆయన వచ్చాడు, ఒకరిని వెలిగించాడు, తద్వారా అందరూ వెలిగింపబడుతున్నారు. నా చిన్నతనంలో 25 మందిని 30 మందిని చూశాను అక్కడక్కడ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని. ఎప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం అండి. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లక్షలాది మంది ప్రజలు యేసయ్య వెలుగు నీడలోకి వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో ఎంతవరకు కోల్పోయింది ఇక్కడ దొరుకుతుంది. దేవుని స్తోత్రం. వెలిగిస్తున్నాడు. అందుకే అక్కడ మాట అద్భుతం. నిజమైన వెలుగు ఉంది, ఒక్కొక్కరిని వెలిగిస్తుందంట. ఇప్పుడు మీరు వెలిగింపబడ్డారు ఒకరు, మీ కుటుంబంలో ఇంకా చాలామంది వెలిగింపబడని ఉన్నారు. వారిని వెలుగు మార్గంలో నడిపించాలి. అంతేగాని నా భక్తి నాది, నాకు చాలు, తర్వాత ఎప్పుడు దేవుడు చేసుకుంటాడు కదా, వారి కోసం ప్రార్థన చేయాలి. అదే వెలిగింపబడ్డవంటే. పిల్లారా, ఇది ఎందుకంటే నా బిడ్డలందరూ వెలిగించబడాలి. నా బిడ్డలు ఎవరో చీకట్లో ఉండకూడదు. నా బిడ్డలు ఎవరో నరకాగ్నికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నా బిడ్డలు ఎవరో ఆ యుగ యుగాలు పాతాళంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డలు రక్షింపబడాలి, వెలిగింపబడాలి, నాతోనే ఉండాలి అనుకుంటున్నాడు మన ప్రభువైన యేసు. అందుకనే కీర్తన 90లో మనం చూస్తాం, 3లో నరులారా తిరిగి రండి అన్నాడా. ఇప్పుడు మీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ మీ ఇళ్ళకి వెళ్తారా? మీ ఇంటికాడి నుంచి పంపిన వాళ్ళు ఏమంటారు? అమ్మ అక్కడికి వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చేయండి అంటారా? త్వరగా పక్కింటికి వెళ్ళండి అంటారా? మీరు మీ ఇంటికి వెళ్తారా, మీ పక్కింటికి వెళ్తారా? ఎవరింటికి వాళ్ళే వెళ్తారు. అలాగే ప్రభు ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరలోకం నుంచి నరులారా తిరిగి ఫలానా చోటకి వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడు? తిరిగి రండి అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడికే రండి. ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడ వాళ్ళం కాదండి, పరలోకం నుంచి వచ్చాం, కిందకి దేవుడి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అంచేత ఎక్కడి నుంచి దిగారో కిందకి అక్కడికి వచ్చేయండి. నరులారా తిరిగి రండి. మీ ఇంటికాడి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంటి దగ్గర వాళ్ళు తిరిగి రండి, త్వరగా రండి అమ్మా అన్నారా? అలాగే ప్రభు కూడా మీరు ఎక్కడి నుంచి కిందకి వెళ్ళారో అక్కడికే రండి, అంతేగాని మీ ఇష్టానుసారంగా లోకంలో పాపంలో జీవించి వేరే చోట పోకండి అంటున్నాడు అనమాట. అంచేత గమనించి మనము ఆయన పిలుపుకు తగ్గట్టుగా ఈ భూమి మీద జీవించి ఆయన రక్షణానందాన్ని పొందుకొని ఆయనలో సంతోషిస్తూ ఈ సంతోషాన్ని అనేకులకు అందిస్తూ ఆయన రాకడకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, మరి నన్ను దేవుడు ఏ విధంగా దర్శించాడు?
మరి విగ్రహారాధనూపులో ఉన్న మా అమ్మ, అనేక నోములు వ్రతాలు పూజలు చేస్తున్న మా అమ్మ ఇంత భక్తి చేసినా ఆమెకి ఏనాడు మనశ్శాంతి నెమ్మది లేదు. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు. అంటే 1972 నుండి సినిమా పాటలే అలవాటుగా చేసుకున్నాను. స్కూల్కి వెళ్ళేవాడిని కానీ చదువు మీద శ్రద్ధ తక్కువ. పాటలే నా జీవనోపాధిగా మార్చుకున్నాను. అప్పటికి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదండి, పాటలే పాడుతున్నాను. సాంఘిక నాటకాలకు వెళ్ళి పాటలు పాడేవాడిని. తెల్లవారులు పాటలు పాడి 3 గంటలకు వచ్చి పడుకునేవాడిని. ఈ విధంగా కొనసాగుతుంటే కొన్నాళ్ళకు మా అమ్మ, అనేక నోములు వ్రతాలు పూజలు చేస్తున్న మా అమ్మ ఒకరోజు తెల్లవారుజామున ఏడుస్తుంది. ఎంత భక్తి చేస్తున్నాను, నేను నోములు వ్రతాలు చేస్తున్నాను, ఎవరో కనికరించరా, నా భక్తికి సమాధానం ఇవ్వరా, నాకు మనశ్శాంతి ఇవ్వరా, నాతో మాట్లాడే దేవుడు లేడా, ఎవరు నిజమైన దేవుడిని ఏడుస్తుందట. ఎంత ఏడ్చినా ఆమె భక్తికి సమాధానం దొరకటం లేదు. ఎప్పుడు చూసినా ఇంతమందికి నోములు నోస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, నాకు మనశ్శాంతి లేదేంటి, ఎవరిస్తారని ఏడుస్తుంటే ఎవరి వల్ల ఆవిడికి సమాధానం రాలేదు. నా భక్తికి సమాధానం ఇచ్చిన, కన్నీడు తుడిచిన, కష్టాలు తొలగించే దేవుడు లేడా, ఎవరు అని ఏడ్చిందట. అప్పుడు తెల్లవారుజామున తెల్లని వస్త్రాలతో యేసయ్య వచ్చి దర్శించి మాట్లాడి నిజ దేవుడు గారు చూపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మహా వెలుగుతో వచ్చిన దేవుడిని చూసి ఆశ్చర్యపోయి, ప్రభా నువ్వా తండ్రి, నా మాట నాకు జవాబిచ్చావా, నా నెమ్మదినిచ్చావా, నువ్వా దేవుడివి, ఎంతకాలం నువ్వు దేవుడు కాదనుకున్నానయ్యా, ఎవరు చెప్తే నమ్మలేదయ్యా, నాతో మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు, నేను పిలిచిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎంత పిలిచినా రాలేదు, నేను పిలవకపోయినా నేనే దేవుడు అని వచ్చావు, అయితే నువ్వే నా దేవుడు అని ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచిందో ఆ రోజు నుంచి అంతవరకు కష్టాలు బాధలు కన్నీళ్ళతో ఉన్న నా తల్లి ఎప్పుడు మనశ్శాంతిగానే ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మాత్రం నాటకానికి వెళ్ళి పాడేసి ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఇంకా ఆ భక్తి విధానం మానేసి పొద్దున్నే కూర్చుని ఏడటం మొదలెడుతుంది. ఇదేంటి ఇలా ఎడుతుంది, ఏంటి ఏమైందంటే ప్రార్థన చేస్తుందండి. ఏంటో చేస్తుంది మా అమ్మ, ఇదంతా పడుకోకుండా నాకు నిద్ర పట్టకుండా గోలేటి ఏడుపేటి అనుకునేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ప్రభువా నాన్న, నా బిడ్డను దర్శించి నా బిడ్డను కాపాడు, నాకేమైంది బాబు, నాకు బాగానే ఉంది, నా కోసం ఎడుతుంది అనుకున్నాడు. అయితే నేను మాత్రం అలాగలాగా కొంతకాలం మా అమ్మ వెంబడి తిరిగినా లోకం నన్ను ఆకర్షించింది, ఆ సినిమాలు ఆకర్షించాయి, ఆ చీకటి ఆకర్షించింది, ఆ పాపం ఆకర్షించింది, పడిపోయాను. అలా కొనసాగుతూ ఆర్కెస్ట్రాలు చేస్తూ, సినిమాల్లో పాటలు పాడుతూ, చేస్తూ భయంకరమైనటువంటి పాపానికి దాసుడిని అయిపోయాను. అలా వెళ్ళిపోతున్నా నేను. ఎంత నా తల్లి నా కోసం ప్రార్థన చేసినా ఇష్టపడేవాడిని కాదు. ఒకరోజు ఏంటమ్మా ఇలాగ ఉన్నావు అంటే, ఒరే ఎంతకాలం నేను నమ్మిన ఏ దేవుడు నన్ను రక్షించలేదురా, ఎవరు నిజమైన దేవుడు అంటే నేను పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదు. ఒకరోజు తెల్లవారుజామున యేసయ్య వచ్చి నాతో మాట్లాడాడు రా, ఆయన నిజమైన దేవుడు రా అంటే, నీకైనా పిచ్చెక్కిందా, యేసు ప్రభు దేవుడు ఏంటమ్మా, ఎవరికో దేవుడు, మనకు దేవుడు ఏంటి, మనం ఒక మంచి కాపు కులంలో పుట్టాం, ఈ మాట మన చుట్టాలు ఇంటి నవ్వుతారు అని అనిపే తెలిసిన వాళ్ళగా. ఎలాగన్నా ఈ మాట నాకేమో తెలుసా, ఈ మాట నేనే కదా, ఇలాంటి మాటలు చాలామంది అంటారు లోకంలో. ఈ నోటికి ఎదుగుతే అనేయడమే, ఎవరిని ఏదనంటే తినేసి ఇక్కడ అనేయడమే. నిజాన్ని తెలుసుకోరు, సత్యాన్ని వెతకరు. అలాగే నేను కూడా మనకు దేవుడు కాదమ్మీనా అనేసాను. లేదురా, ఇంతకాలం అనేక మంది అలా అన్నారు, నేను విన్నాను, కానీ నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు. ఇది నా ప్రభు నాతో మాట్లాడాడు. ఈయన పిలిస్తే పలుకుతాడు రా, ఎంతవరకు నేను పిలవలేదు, ఆయన్ని పిలిస్తే పలికాడు. నిజమైన దేవుడు దొరికాడు, మనశ్శాంతి ఇచ్చాడు, నా కన్నీళ్ళు తుడిచాడు, ఆయన నా దేవుడు అని చెప్పింది. దేవుని స్తోత్రం. మా అమ్మ ఏదో పిచ్చెక్కి మాట్లాడుతుందని పట్టించుకోవడం మానేశారు. ఇంకా నా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నాను. మొత్తానికి 82వ సంవత్సరం నాకు పెళ్లి చేసేసారు. ఆవిడ ఇంకా భయంకర, మా అమ్మగారిని మించిపోయిన పూజలు చాలా దారుణంగా చేస్తూ ఉండేది. అయితే నాది సినిమాల పిచ్చి, ఆవిడది ఆ లోకం పిచ్చి. ఈ విధంగా కొనసాగుతుంటే నా తల్లి ప్రార్థన ఎప్పుడూ కన్నీళ్ళతోనే ఉండేది. ఇలా చేస్తుంటే పిల్లరా, అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు ఎవరికైనా తలాంతులు ఇచ్చాడంటే ఆ తలాంతులు ఎందుకంటే ఆయన మహింపరచడానికి, ఎవరికవారు మహింపరచుకోవడానికి కాదు. అందుకే భక్తుడు ఏమన్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగాక. మహిమ మన వల్ల ఆయనకి రావాలి, మనకు మహిమ రాకూడదు, మనం గొప్ప చేసుకోకూడదు. ఈ దినాన్ని ఎవరికారే మహిమ తెచ్చుకుంటున్నారు, ఎవరికాళ్ళే గొప్ప చేసుకుంటున్నారు.
వారి అందాన్ని బట్టి వారికి మహిమ, వారి ఆస్తిని బట్టి వాళ్ళకి మహిమ, వారి పేరు ప్రఖ్యాతులను బట్టి వాళ్ళు మహిమ తెచ్చుకుంటున్నారు. మనకు రాకూడదు మహిమ. మహిమ అంటూ వస్తే ఆయనకే, నీ ద్వారా నా ద్వారా మహిమ ఆయనకే రావాలి. అలాంటిది నన్ను నేను మహిమపరుచుకుంటున్నాను, లోకాన్ని మహిమపరుస్తున్నాను. ఈ విధంగా చేస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఓ పక్కన తల్లి ప్రార్థన చేస్తుంది, ఏం చేద్దాం వీడిని అని చూస్తున్నాడు. మొత్తానికి నా విపరీత ధోరణి పెరిగిపోయింది. దేవుడిచ్చిన స్వరాన్ని దేవుడికి వినియోగించకుండా లోకానికి వినియోగిస్తూ, నేను వెళ్ళి ఆర్కెస్ట్రాలు చేస్తున్నప్పుడు అనేక రకాల పాటలు పాడేవాడిని, హిందీ సాంగ్స్, తెలుగు, అన్ని రకాలు. నవరాత్రోత్సవాల్లో మరి 3,000,000 దేవతలు అంటారు, ఎంతమంది దేవతల గురించి పాడిన లెక్క లేదు. వాళ్ళ మీద పాటలు రాసేవాడిని, వాళ్ళని ఘనపరుస్తూ ఉండేవాడిని, వాళ్ళని మహింపరుస్తూ ఉండేవాడిని. ఇంకా ఒళ్ళు మండిపోయేది దేవుడికి. వీడు పోలేని వదిలేస్తుంటే మళ్ళీ ఇంకా నాకు విరోధమైన పాటలు పాడుతున్నాడు వీడు అని చూశాడు. మొత్తానికి లోకాన్ని మహింపరుస్తున్నాను, దేవునికి విరుద్ధమైన పాటలు పాడుతున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా కొనసాగుతున్నానో దేవుడు చూశాడు. కానీ లోకంలో విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి చీకట్లో మునిగిపోయాను నేను. నా తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది, నేను ప్రార్థన పట్టించుకునేవాడిని కాదు. పొద్దున్నే పడుకుందామని ఏడుపెట్టి గోలాటి అనుకునేవాడిని. అలా ఉండగా 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ నేను సొంతంగా ఒక ఆర్కెస్ట్రా పెట్టాను. దాని పేరు ఆమని ఆర్కెస్ట్రా. ఏమని? ఆమని. ఆమని అంటే ఏదో పేరు బాగుందని పెట్టేశాను. అసలు ఆమని అంటే అర్థం ఏంటంటే లోకంలో వసంతంలో పాడే కోయిల అని అర్థం అంట. ఏదో బాగుంది పెట్టండి అన్నాను. ఆమని ఆర్కెస్ట్రా. ఆమని ఆర్కెస్ట్రా సత్యనారాయణగా పెద్ద పేరు సంపాదించి 16 మంది కళాకారులను తయారు చేసుకుని అప్పట్లోనే 30 బాక్సులు కలిగిన సౌండ్ సిస్టమ్ ఓన్గా సంపాదించుకొని పెద్ద సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్, వ్యాను అన్నీ నాకే ఉండాలి. ఆమెన ఆర్కెస్ట్రా అంటే పెద్ద పేరు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వచ్చాను. ఏ పాట అయినా సరే ఛాలెంజ్గా పాడగలనని అందరూ నన్ను ఎక్కువ అభిమానించి ప్రోగ్రెస్ పెట్టేవారు. అందులోకి పాటలతో పాటు మిమిక్రీ కూడా చేసేవాడిని. ఇవన్నీ చేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ ఉంటే ఖాళీ ఉండేది కాదండి. లక్షలు సంపాదించాను, కానీ తుప్పు పట్టిన సంచిలో పోయినట్టు పోయే డబ్బు అంతా ఏం కనపడేది కాదు. ఎంత కష్టపడినా ఏం కనపడేది కాదు. అప్పులు మిగిలిపోయాయి. ఎందుకు? ఆ దేవుడికి ఇష్టంగానే చేస్తున్నానంటే నేను. ఆ విధంగా నేను చేస్తూ వెళ్ళిపోతుంటే పిల్లారా, 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన నా ఆమని ఆర్కెస్ట్రా బృందంతో రావులపాలెం దగ్గర సిద్ధాంతం అనే ప్రాంతానికి వెళ్ళి కోరుకొల్లు అనే గ్రామంలో ఒక నవరాత్రి ఉత్సవంలో ఒక దేవతను ఘనపరుస్తూ ఉండగా నాకు స్వరం ఆగిపోయిందండి, గొంతుగా ఆగిపోయింది. ఇదేట్రా బాబు గొంతుకు పోయిందేట్రా బాబు అని చెప్పేసి మొత్తం కార్యక్రమం ఆఫ్ చేసి మా సౌండ్ సిస్టమ్ అంతా ప్యాక్ చేసి మా ఇన్స్ట్రుమెంట్స్ ప్యాక్ చేసి వ్యాన్ ఎక్కించేసాం. మాది పెద్ద వ్యాన్ అండి, 207 బస్సు లాగా ఉంటుంది. లోపల పైన నా దగ్గర పాటలు పాడే అమ్మాయిలతో సహా 16 మంది ఉంటారు. అందరం తిరిగి బయలుదేరి వచ్చేస్తున్నాం. ప్రోగ్రాం అయిపోయింది, క్లోజ్ చేసి వచ్చేస్తున్నాం. ఎప్పుడంటే విశాలమైన రోడ్లు వేసారండి, అప్పుడు సింగిల్ రోడ్లు. ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుగా ఏదైనా ఎదురైందంటే తప్పించుకోవడం కష్టం. భయంకరమైన యాక్సిడెంట్లు చూసేవాడిని నేను. ఆ రాత్రి సిద్ధాంతం ఊళ్ళోంచి వచ్చి బ్రిడ్జ్ మీదకి వచ్చేటప్పటికి 2:30 అయింది, రాత్రి 2:30 అయింది. ఆ సమయంలో మా వ్యాన్ బ్రిడ్జ్ మీదకి వచ్చేటప్పటికి ఇది చాలా ప్రమాదకరమైన టర్నింగ్ అండి. అదే ప్రాంతంలో ఎన్నోసార్లు తిరిగాం. కానీ ఆ రోజు మా వ్యాన్ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో ఒక పెద్ద యాక్సిడెంట్. వెనకాతల నుంచి పెద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి అమాంతంగా మా వ్యాన్ కొట్టేసిందండి. నేను ఎక్కడైతే కూర్చున్నానో డ్రైవర్ పక్కనే ఉన్న నన్ను లారీ సరాసరి నన్నే కొట్టింది. మా వ్యాన్ తిరగబడి బ్రిడ్జ్ మీద కింద తిరగబడి నుజ్జే కింద పడిపోయింది. పిప్పి అయిపోయింది, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎగిరిపోయాయి. వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గాయాలతో పడ్డారు. నేనైతే
లారీ నన్నే కొట్టడంతో నేను వెళ్ళి గేర్ బాక్స్ గుద్దుకున్నాను, బానెట్ గుద్దుకున్నాను. ఆ గేర్ రాడ్ వచ్చిన గుండెల్లో గుచ్చుకుపోయింది. ఈ కుడిచే ఇక్కడికి లేదండి, ఇక్కడికి విరిగి ముక్క వేలబడుతుంది. వచ్చి రోడ్డు మీద పడ్డాను. అంతే, చాలా జనం చుట్టూ రాత్రి ప్రయాణం చేసి వాహనాలు ఆపేసి చూసి ఎవరో చనిపోయారు అని చూస్తున్నారు. చాలామంది మూగారు. మా ఆర్కెస్ట్రా వాళ్ళు నా దగ్గర ప్యాట్స్ వాయించి జోసెఫ్ అనే అబ్బాయి వచ్చి గుండెలు బాదుకుంటున్నాడు, మా సత్యనారాయణ గారు చనిపోయారు. మా అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు ఏంటండి, సత్యనారాయణ అనేటప్పటికి కొంచెం నేను ఇలా కదులుతున్నానట. కొద్దిగా ప్రాణం ఉంది, ప్రయత్నం చేద్దాం, బ్రతికిద్దాం అని నన్ను లేపుతుంటే ఈ చెయ్యి ఏలబడిపోతుంది. అమ్మమ్మ చెయ్యి ఇరిగిపోయింది, పూర్తిగా జాగ్రత్తగా పట్టుకోండి అంటున్నారు. ఆ మాట వినబడ్డా నాకు. చెయ్యి ఇరిగిపోయింది అంటున్నారు, ఎవరిది? నాదే అనుకుని చూసుకుంటే ఏలబడుతుంది ముక్క. అమ్మో నా చెయ్యి పోయింది అని భయంతో ఉన్న ఓపు కూడా పోయింది, స్ప్రో కోల్పోయి పడిపోయాను. వెంటనే నన్ను ఎత్తుకుని కారులో తీసుకుని కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు. అప్పటికే ఈ విషయం మా అమ్మగారు తెలిసిపోయింది. అనేక మంది సేవకుల్ని, విశ్వాసుల్ని హాస్పిటల్ తీసుకొచ్చేసి ఎంట్రన్స్లో నా కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను కారులో దింపేటప్పటికి అప్పుడే జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హనుమంతరావు గారు వచ్చి, నేనంటే చాలా ఇష్టం, గబగబా పరీక్ష చేసి ఆక్సిజన్ సెలైన్లు అన్నీ పెట్టేశాడు. చాలాసేపు చూసి అన్నాడు, అమ్మ వీళ్ళన్నీ కట్లు కట్టాం, చేయి పొలముక్కలా విరిగిపోయింది, ఆపరేషన్ చేసిన అదుక్కోదు, 6 నెలలు బ్రతికితే తర్వాత చేస్తాం, అయినా బ్రతుకుతాడని నమ్మకం లేదన్నారు. ఇంకా మా వాళ్ళందరూ ఏడుపులు, ఒకటే గోల, ప్రార్థన చేస్తున్నారు. 2 గంటల నుంచి మీ అబ్బాయి బ్రతకడంటే రూములో వేశారు. నా చుట్టూ అందరూ చేరి ఏడుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను, ఏటి ప్రార్థనలు? యేసుప్రభు అన్న ప్రార్థన అన్నా నాకు ముందు నుంచి ఇష్టం లేదు కదా, నాకు నచ్చని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారు వీళ్ళు అని విసుక్కుంటున్నాను. కానీ ప్రార్థన వింటలేదు, ఎందుకంటే యేసు అంటే ఇష్టం లే. ఎప్పుడైతే అలా అనుకుంటున్నాను పిల్లరా, నేను ఎంత నలిగిపోతున్నానంటే గుండెల మీద 700-800 కేజీలు రాయి పెట్టడం, ఊపిరి అందటం లేదు, పైకి వెళ్ళిన శ్వాస కిందకి రావట్లేదు, ఏ క్షణాన్ని ప్రాణం పోద్దో తెలియదు. అటువంటి బాధలో దేవుడు ఎవరన్నా ఉంటే నన్ను కాపాడండి, నిజమైన దేవుడు ఉన్నారా, ఎవరు బతికించండి, కాపాడండి అని ఏడుస్తుంటే మా అమ్మ నా జేబులో ఉన్న ఫోటో తీసేస్తుంది. ఆ ఫోటో ఎవరిది? నేను లోకంలో ప్రేమించిన ఒకరిదే. ఆయన అంటే ఎంతో ఇష్టం నాకు. ఎందుకంటే ఒకరోజు ఒక దేవాలయం గుడి ముందు నుంచి వెళ్ళిపోతుంటే పూజారి గారు నన్ను పిలిచి, సత్యనారాయణ గారు లోపల రండి, భజన జరుగుతుందో పాట పాడమన్నాడు. కూర్చొని పాడితే ఈ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, మాట్లాడతాడన్నాడు. అమ్మో, చిన్నప్పటి నుంచి నేను వెతుకుతున్నాను, మాట్లాడే దేవుడైనా ఈయనే కావాలి నాకు, ఎక్కడున్నాడండి అన్నాను. ఈయన అనేక మందితో మాట్లాడాడండి, ఫోటో ఒకళ్ళ ఇంట్లో ఉంది, వెళ్ళి అడగండి అన్నాడు. ఆయన లాయర్ గారు ఇంటికి వెళ్ళండి, నిజమైన దేవుడు మీద ఫోటో ఉందంటే ఆయన పెద్ద ఫోటో చూపించాడు. అయ్య బాబోయ్, మొత్తానికి నాకు దేవుడు దొరికేసాడు, ఇది అందరికీ చెప్పాలా అని అడిగితే అంత నెగిటివ్ ఇచ్చాడు. తీసుకొచ్చి ఫోటో ప్రింట్లు వేసి అవన్నీ దేవాలయాలు పంచిపెట్టి అందరికి పంచిపెట్టాను. అమ్మ నిజమైన దేవుడినే అందరికి పంచిపెట్టి ఫోటో జేబులు పెట్టుకునేవాడిని. స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడే ముందు ఫోటో బయటికి తీసి కళ్ళ కత్తుకుని ఆయన మీద 3 పాటలు పాడితే కానీ సినిమా పాటలు పాడేవాడిని కాదు, అంత పిచ్చి పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఫోటో ఎక్కడ ఉండాలి? జేబులోనే ఉండాలి. ఆయన ఇలా కళ్ళ కత్తుకుని సినిమా పాటలు పాడిన తర్వాత ఈయన మీద పాడిన తర్వాతే సినిమా పాటలు పాడేవాడిని. అంత పిచ్చి ప్రేమ పెంచేసుకున్నాను. ఆ జేబులో ఉన్న ఫోటో మా అమ్మ తీస్తుంటే, అమ్మ పడేయకమ్మా ఫోటో, నా దేవుడమ్మా పక్కన పెట్టమ్మా అన్నాను. ఆ పక్కన పెడితే అది చూసి, ఇదిగో నేను బ్రతకనని డాక్టర్ చెప్పేసరి బాధ తట్టుకోలేకపోతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే నమ్మాను, నిన్నే ఇష్టపడుతున్నాను, నన్ను బతికించు, నన్ను కాపాడు, నాతో మాట్లాడు అని ఎంత అడిగినా ఎంత ఏడ్చినా ఆ ఫోటోలో సమాధానం రావట్లేదు, నా బాధ తగ్గట్లేదు, పెరిగిపోతుంది. అయ్య బాబా బాధ పెరిగిపోతుంది, పిలిస్తే తగ్గట్లేదంటే దేవుడు కాదా మరి? ప్రాణం పోతున్న సమయంలో పిలిస్తే దేవుడు రాడేటినా అని అప్పటి వరకు నేను తిరిగినవన్నీ పిలిచేశాను, అందరినీ పిలిచేశాను. మా అమ్మ కూడా తిరిగిన వాళ్ళు అందరినీ పిలిచేశాను, రండి నన్ను కాపాడినంటే ఎవరు రాలేదు, ఎవరు తగ్గట్లేదు. అయ్య బాబోయ్, నేను నమ్మిన ఏ దేవుడు నన్ను కాపాడలేదు, దేవుళ్ళు ఎవరు నన్ను లేరనమాట, నన్ను బతికించే దేవుడు లేడు, నేను చనిపోవడమే అని కృంగిపోతూ ప్రాణం పోయే సమయానికి వచ్చేస్తే అప్పుడు ఒక ముసలావిడ మా గదిలోకి వచ్చింది. వచ్చి మా అమ్మతో అంటుంది, అమ్మా నీ బిడ్డ గురించి నువ్వేం భయపడకమ్మా, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అద్భుతాలు చేసే దేవుడు, మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు నీ బిడ్డతో మాట్లాడతాడు, నీ బిడ్డను బ్రతికిస్తాడు, బాగు చేస్తాడమ్మా, భయపడకు, చిన్న ప్రార్థన చేస్తాను. నేను అనుకుంటున్నాను వీళ్ళకేం పని పాటలేదు, ప్రార్థన అంటారు అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ మా అమ్మ అలాగ ఉందో, చిన్న ప్రార్థన చేస్తాను బాబు,
నాకు ప్రార్థన చేత కాదు, చదువు లేదు, వచ్చిరాని మాటలు 2 మొక్కలు అంటుంది. ఇటు మా అమ్మ ఇటు ఇలా మాట్లాడుతుంది, చేత కాదు 2 మొక్కలు అంటుంది. చేత కాకుండా ఏం చేస్తుంది చూద్దాం, అసలు ఏం చేస్తుందో ప్రార్థన చూద్దామని అంతవరకు జ్ఞానవంతులైన సేవకులు వచ్చి ప్రార్థన చేశారండి. ఏ ప్రార్థన నన్ను దాకలేదు. ఈ మా అమ్మ ఇటు చేత కాదు ప్రార్థన చేస్తానంటే ఏం చేస్తుందో చూద్దామని విన్నాను. ఎప్పుడైతే విన్నానో, ఇదిగో బాబు ప్రార్థన చేస్తానని ఎత్తి మీద ముసుగు వేసుకుని చెయ్యి దింపి ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆ మా అమ్మ ముఖంలో ప్రత్యేకమైన తేజస్సు కనపడుతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒళ్ళంతా గగురు పొడిచింది. ఏంటి మా అమ్మ ముఖం ఎలా మారిపోయిందని కళ్ళు మూసుకుంటే, చేత కాదు అన్న మా అమ్మ అద్భుతమైన మాటలతో ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్క మాట నా గుండెను బద్దలు పడుతుందండి. నా జీవితంలో ఎటువంటి ప్రార్థన ఎప్పుడు వెళ్ళలేదు. చూడండి, కొన్ని లక్షల మందిని నవ్వించాను, కానీ నేను ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఆ తల్లి చేస్తున్న ప్రార్థన చంటి కుర్రలాగా గుండె పగిలేలాగా ఏడుస్తున్నాను, పాపలాకపోతున్నాను. అలా ఏడుస్తూనే ఉన్నాను. ఆ తల్లి వెళ్ళింది ప్రార్థన చేసి. అంతే, వెంటనే మా అమ్మని పిలిచానమ్మా, నీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి అని అడిగాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది, ఇదే తిడతాడు బైబిల్ అడుగుతున్నాడు. బైబిల్ ఇచ్చేసింది. బైబిల్ లాగేసుకుని ఇలా విప్పేసి ఇలా గుండెల మీద పెట్టేసుకుని గట్టిగా పట్టేసుకున్నాను. ఎందుకు గుండెల మీద బైబిల్ పెట్టుకోవాలనిపించింది. పెట్టుకున్న వెంటనే పిల్లలు ఆ కళ్ళు మూత పడ్డాయి. ఒక దర్శనం చూస్తున్నాను. గుండెల మీద ఉన్న బైబిల్ తెరిచి అలా గాల్లో నిలబడి తెరిచి ఉంది. అందులో అక్షరాలు వెలుగుతూ వెళుతున్నాయి. నువ్వు చదువు అంటున్నారు ఎవరో. ఇదేంటి ఇలా నిలబడింది, బైబిల్ చదవమంటున్నారేంటి, అదేంటి నాకేం అర్థం, నేను చదవడం ఏంటి, అందులో నాకేముందో నాకేం తెలుసు అనుకుంటున్నాను. చదువు అంటుంటే అక్షరాలు వెలుగుతూ ఇంతంత వెళుతున్నాయండి. ఏంటి అది చూస్తే పిల్లారా, మరి నాకు తెలియకుండా ఎంతోసేపు ఆ బైబిల్ చదువుతూనే ఉన్నాను. చదువుతూ ఉండగా ఒక్కసారి ఆ బైబిల్ ఒక్కసారి చదువుతూ ఉండగా ఏమైందో తెలుసా, ఈ గుండెల మీద ఉన్న ఎంత బరువు బాధ ఎవరో తీసేసినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి బరువు అంతా ఏమైపోయింది? ఇప్పటివరకు 700-800 కేజీలు బరువు ఉన్నట్టుండేది. ఎంత ఫ్రీ అయిపోయింది, ఎంత ఫ్రీ అయిపోయింది. నాకు ఏదో అద్భుతం జరిగిందని ఆ బైబిల్ని అలాగే హత్తుకుని మా అమ్మగారికి ఇవ్వలేదు. ఆనందపడిపోతున్నాను. ఏంటిది ఎంత బాగుంది, ఏం జరిగింది ఇప్పుడు అనుకుని సంతోషపడిపోతున్నాను. అంతే, చాలామంది వచ్చారు. అయ్యో సత్యనారాయణ ఎలాగైపోయేటి అని వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, చేస్తూ వెళుతున్నారు. నేను మాత్రం నా దృష్టి అంతా ఎదురుగా తెల్లని గోడ మీద ఉంది. అలా చూస్తూ అసలు నిజమైన దేవుడు ఉన్నాడా, ఉంటే ఎవరు కనిపిస్తారా, మాట్లాడతారా, ఎవరు ఉంటే కనిపించండి, మాట్లాడండి, నన్ను బ్రతికించండి, నన్ను ఇంటికి పంపించండి, ఇలాగే అడుగుతూ ఏడుస్తూ అలాగే గోడవైపు చూస్తున్నాను. రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు. మా అమ్మ నా భార్య అక్కడ పడుకుని ఉన్నారు. నేను మాత్రం అలా చూస్తూ, ఎవరైనా దేవుడు ఉంటే మాట్లాడండి, అసలు దేవుడు ఉన్నాడా, నన్ను బ్రతికిస్తారా అని ఏడుస్తూ కుమిలి ఏడుస్తూ గోడ వైపు చూస్తుంటే పిల్లారా జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా. నేను ఏడుస్తూ ఆ రాత్రి 10:30 గోడ వైపు చూస్తుండగా ఉన్నట్టుండి ఆ గోడలో నుండి మహా వెలుగు, అద్భుతమైన వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు నన్ను కమ్మేసింది. దేవుని స్తోత్రం. అటువంటి వెలుగు నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి. ఆశ్చర్యపోయి భయపడిపోతున్నాను. ఏంటి వెలుగు, ఎంత గొప్ప వెలుగు ఏంటి అని చూస్తున్నాను కానీ చూడలేకపోతున్నాను. అంతే, ఆ వెలుగులోంచి ఇంకా ప్రకాశమైన వెలుగు వచ్చేసింది. అందులోంచి ఎవరో 2 చేతులు బయటకు పెట్టి నా గుడ్ల మీద పెట్టి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చేతులు నన్ను తాకాయో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా. ఎముకలు విరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడి ఉండవలసిన నేను ఎవరు ప్రమేయం లేకుండా అమాంతంగా నా అంతటి నేను లేచిపోయి బెడ్ మీద లేచి పక్కన నిలబడ్డానండి. దేవుని స్తోత్రం. నేను ఆశ్చర్యపోయి, ఇదేంటి నేనైనా పక్కన నిలబడ్డాను, 3 వ్యక్తులు బుర్రలు లేపినా లేవలేను, అలాంటి నేనే లేచేది, కళా నిజమా అని ఆశ్చర్యపోయి చూసుకుంటే పిల్లరా నాకు ఆశ్చర్యం ఉంది. కళ కాదు, నిజమే. ఒళ్ళంతా తడిని చూసుకుంటే అసలు దెబ్బలు లేవు. ఇదేంటి ఒళ్ళన్నీ కట్టలేదు, దెబ్బలే కదా, ఈ దెబ్బలన్నీ ఏమైపోయాయి, నాకు ఎంత బాగుంది, ఇది ఏంది, ఎలా జరిగింది ఇది అని ఆశ్చర్యపోతున్నాను, ఆనందపడిపోతున్నాను. అయితే కట్టు కట్టారండి డాక్టర్ గారు. జాగ్రత్త అబ్బాయి, కట్టు విప్పంటే 2 ముక్కలు కింద పడిపోతాయి, 6 నెలల పోయికి ఆపరేషన్ చేయాలి. ఏమో అది కుట్టదు లేదు, నమ్మకం లేదు అని ముందు నా ఎక్స్రే చూపించారు. నాకు ఇలా ఉన్నాయండి 2 ముక్కలు, దగ్గర తీసుకొచ్చి స్క్రూలు వేసి ఆపరేషన్ చేయాలి. అలాంటి కట్టు కట్టిన నేను ఎప్పుడైతే నా ఒళ్ళంతా బాగుందో ఈ చెయ్యి కూడా బాగానే ఉంటుంది అని నా అంతటా నేను కట్టు విప్పేసా, రాత్రి పైకి ఎత్తేసానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆపరేషన్ చేసిన అతుక్కున్నటువంటి ఈ చెయ్యి ఏ ఆపరేషన్ లేకుండా ఆ రాత్రి నా యేసయ్య ఎతికిన చెయ్యి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేస్తాడని చెప్తూ ఉంటే నమ్మేవాడిని కాదు. ఇదంతా మాయా, మోళి, మోసం, వీళ్ళకేం పని లేదు అనుకునేవాడిని. ఇప్పుడు నా జీవితంలోని అద్భుతం చేసి మూర్ఖుణ్ణైన, పాపినైన, మరి భయంకర వ్యక్తినైనటువంటి నన్ను దర్శించి నా పట్ల ఈ అద్భుతం చేసి మరణించవలసిన నన్ను బ్రతికించి సజీవునిగా ఈ దినాలను ఆయన కొరకు జీవించే కృపణించాడు. ఈ దినాన్ని సజీవంగా మీ ముందు పెట్టాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ వెలుగు పొందుకున్న నేను
ఆ స్వరం విన్న నేను ఆ మాట అలా గిర్రం తిరుగుతుంది. భయపడక తోడుగా ఉన్నాను. భయపడకతో ఏంటి మాట ఏంటి ఎక్కడిది ఇది? భయపడక తోడుగా ఉన్నాను అంటున్నారు. ఏంటి మాట? ఎవరు మాట్లాడారు? ఎందులోది అని అలాగే ఆలోచిస్తూ పడుకుంటే తెల్లవారి మా అమ్మ వచ్చింది. మరి బాబు ఎలా ఉందిరా అమ్మా? ఏదో పెద్ద వెలుగు వచ్చిందమ్మా రాత్రి, ఎవరో చేతులు గుండె మీద పెట్టారు. నాకు ఈ బాధలన్నీ పోయమ్మా, నాకు ఆపరేషన్ ఎక్కలేదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటే, మరి ఏమైందిరా ఏమైందా? ఏమో పెద్ద వెలుగుతో ఎవరో వచ్చి నా గుండె మీద చేతులు వేసి ఓ మాట అన్నారమ్మా. ఆ మాట ఏంటమ్మా అంటే, ఏం మాట అంది? భయపడకు తోడుగా ఉన్నాను. రే యేసయ్య మాట్లాడాడురా నీతో, నీతో మాట్లాడింది సాక్షాత్తు నా ప్రభువే. ఈ మాట యేసు ప్రభు తప్పెవరిది కాదురా. ఇదిగో అంటే అక్కడ పాస్టర్ గారు ఉండి చూపించారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. అది చూడగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. ఏంటో తెలుసా? నేను ఏ మాట అయితే విన్నానో అదే ఆ మాట, ఆ బైబిల్లో ఉన్న మాటే రాత్రి నేను విన్న మాట. దేవుని స్తోత్రం. అయితే ఇది ప్రభు మాట. ప్రభువా నాతో మాట్లాడింది. ఇంతవరకు ఈ ప్రభువునా, ఈ యేసునా దేవుడు కాదన్నాను. ఈ యేసునా ఎవరికో సంబంధించిన దేవుడని మూర్ఖంగా మాట్లాడాను. ప్రభువా నా క్షమించయ్యా. నా తల్లి ఇంతకాలం చెప్తున్నా ప్రార్థన చేసినా నేను పట్టించుకోలేదయ్యా. లోకంలో పాపంలో చీకటిలో బ్రతికానయ్యా. నువ్వు ఇచ్చిన స్వరాన్ని తలాంతిని దుర్వినియోగపరిచానయ్యా. అందుకే నేను భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని అనుభవించానయ్యా. ప్రభువా నన్ను క్షమించి ఇంతకాలాన్ని దేవుడు గారు రుజువుపరిచి నన్ను బ్రతికించి బాగు చేసావా తండ్రి. నా చిన్ననాటి సందేహాన్ని రుజువుపరిచావు తండ్రి. ఇక్కడి నుంచి నువ్వే నా దేవుడు నాయనా, నీకోసం బ్రతుకుతాను, నీ నామాన్ని కీర్తిస్తాను, నువ్వు చేసిన కార్యాలు లోకమంతా సాక్ష్యమిస్తాను ప్రభా. ఇక నుంచి ఈ సినిమా ఆమెని ఆర్కెస్ట్రా తీసేయి అంటే ఆమెని తీసేసి ఆమెని ఆమెన్ గాస్పల్గా మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఆమెని సత్యనారాయణను ఆమెని శామ్యుయల్గా మార్చి ఈ దినాన ప్రపంచ దేశాలలో అనేక దేశాల్లో ఆయన నామాన్ని మహింపరిచే విధంగా ప్రభు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే, ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. దేవుని స్తోత్రం. పొద్దున్నే లేచి ఎందుకు ఏడుతుంది ఇలాగ ఏడిపేటి గోలేట అనుకున్నాను. ఆ ఏడిపే, ఆ గోలే, ఆ మొర్రే ఈరోజు ఆ గొప్ప దేవుడు నాకు దొరికేలా చేసింది. ఈ దినాన్ని నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారా? వారి కోసం కన్నీరు కార్చు, మొరపెట్టు, రక్షణ నీ సొంతం అవుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఇర్మియా 33:3 ఏమంటున్నాడు? నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. అందుకే తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడే చూసుకుంటాడు, అయ్యా మీరు ప్రార్థన చేయండి, అయ్యా మీరు ప్రార్థన చేయండి అంటే కాదు. నీ ప్రార్థన నీ బిడ్డల కోసం ఉండాలి. నీ ప్రార్థన నీ కన్నీరు కార్చి నీ బిడ్డల కోసం చేసినప్పుడు నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది, నీ కుటుంబం అంతా వెలిగింపబడుతుంది. పిల్లరా, అట్టి గొప్ప దేవుడి దిన నా జీవితాన్ని వెలిగించాడు, నా కుటుంబాన్ని వెలిగించాడు, నా భార్యను వెలిగించాడు. ఒకప్పుడు ఇంత భక్తిలో ఉన్న నన్ను, నా భార్య నేను మందిరాన్ని రమ్మంటే, ఏమంటే మీకు దేవుడి గురించి మందిరం గురించి నాకు చెప్పకండి, మళ్ళీ మనం కానీ చర్చికి రమ్మంటే మిమ్మల్ని వదిలేస్తాను కానీ మందిరం రానంది. ఎవరో? నా భార్య. అలాంటి నా భార్య దేవుడు దర్శించాడు. నువ్వు దేవుడు అయితే నా జీవితంలో ఒక కార్యం చేయని అడిగింది, అద్భుతంగా చేశాడు. ఈరోజు దేవుడు పాదాల పట్టును వదలకుండా దైవ వాక్యాన్ని బోధిస్తాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. నువ్వు ఆశగా అడుగు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించను ఒక్క మాట అడుగు. నా కుటుంబాన్ని వెలిగించయ్యా, నన్ను రక్షించయ్యా అని కనికరించాను అడుగు. ఈ క్షణమే నేడే రక్షణ దినము, నేడే అనుకున్న సమయం అని ఈ క్షణం అడుగు చూడు. నీ హృదయంలో అద్భుతంగా దేవుడు ప్రవేశిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహింపబడుగా. అయ్యగారు మీరు ఎవరో తెలియదండి, కొంచెం జ్ఞాపకం చేయండి అంటున్నారు. ముందే మధ్యలో చెప్దాం అనుకున్నా, సమయం లేదని తక్కువ ఇచ్చారని క్లుప్తంగా అన్నాను, కానీ దాటిపోయింది సమయం. ఎందుకంటే పాటలు పాడాలి, అలాగే వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలంటే సమయం సరిపోదు. కానీ క్లుప్తంగా సరిపెట్టాం. అయినా మరి కొద్దిగా నేను ఎవరో గుర్తు చేయాలి కాబట్టి, హల్లెలూయా. ప్రియులారా, మరి నేను ఎవరో కాస్త గుర్తు చేస్తాను తెలియదన్నారుగా. మరి పూర్వం మీరందరూ కూడా సినిమాలో చూసుంటారు నన్ను, జంబలగడ పంబ అవన్నీ. తర్వాత క్యాసెట్స్ వచ్చాయి, గంగాధర మిమిక్రీ, ముద్దబ్బాయి మిమిక్రీ, సత్యనారాయణ మిమిక్రీ, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు విని ఉంటారు, చిన్నపిల్లలు విని ఉంటారు. కొన్ని సినిమాలు చేశాను. అయితే ఆ జంబలగడ పంబ సినిమాలో మరి మీరందరూ బ్రహ్మానంద గారు పిల్లలుగా చేసినప్పుడు అందులో ముస్లిం అనే క్యారెక్టర్లో నేను నటించాను. అయితే అందులో మాస్టారు బ్రహ్మానంద గారు అంటుంటారు, బాబు మోహన్ అంటుంటాడు అందరినీ. బ్రహ్మానందం నా వెనకాల కూర్చున్నాడు. మీ ఇద్దరు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు మాస్టర్ ఆయన అడుగుతారు, ఒరే